దేవునికి శత్రువులుగా మనం మారిపోవద్దండి. దేవునికి మనం దూరంగా కాదు, దగ్గరైపోవాలండి. ఎప్పుడు దేవుని వాక్యం చదువుతామా, ఎప్పుడు దేవుని వాక్యం నేర్చుకుందాం, ఎప్పుడు దేవుని వాక్యం 10 మందికి చెప్పడానికి ప్రయత్నమని ఎంత ఇంట్రెస్ట్తో ఉండాలో తెలుసా? ఎప్పుడు అంటే ఎదురు చూస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు మనం ఉండకూడదండి. దేశదమ్మిరి ఎవరు చెప్పండి? దేవుని సన్నిధి ఎవరికైతే దూరంగా ఉంటుందో, ఈ దేవుని సన్నిధిలో ఎవరైతే ఉండకుండా లోకానుసారంగా బ్రతుకుచుంటారో వారందరూ కూడా దేశదమ్మిరులేనండి. వాళ్ళు ఒకవేళ అఫ్కోర్స్ కయ్యను గారిలా లోకంలో చాలా పరపతి ఉండొచ్చు, కయ్యను గారిలో చాలా ఆస్తులు ఉండొచ్చు, కయ్యను గారిలాగా వారి కుటుంబ బాధ్యతలు బాగా నిర్వర్తిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు లేకపోతే నిజమైన దేశదమ్మిరు నువ్వే. అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ అసలైనదే లేదు నీ దగ్గర. ఏంటి ఉపయోగం? ఏమంటే అప్పుడు కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు వాడుతుంటారు సామెత ఏంటో తెలుసా? అన్నీ ఉన్నాయి కానీ 5తనమే లేదట. ఏమండి? అన్నీ ఉన్నాయి కానీ అసలైంది లేదు.